చూస్ కంట్రీ డిలైట్ లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నాన్నగారు చనిపోయే సమయానికి ఆ రోజు ఇప్పుడు 1991 నాన్నగారు హత్యకైంది 91 మే 7వ తారీఖున. ఆ రోజు నాన్నగారు ఎక్కడ ఉన్నారు? ధర్మవరంలో ఇంట్లో ఉన్నారా, కనుముక్కల్లో ఉన్నారా? ధర్మవరం ఇంట్లోనే. మీరు ఎక్కడ ఉన్నారు అప్పుడు? నేను ఇక్కడ అనంతపూర్లో ఉన్నాను. మరి ధర్మవరం ఇంట్లో నాన్న కాంపౌండ్ లో పేపర్ చదువుకుంటుండగా ఒక ముగ్గురు వ్యక్తులు పోలీస్ డ్రెస్ లో వచ్చి చంపారనేది మనకు చరిత్ర చెప్తుంది. మనం గతంలో జరిగిన విషయాన్ని బట్టి మనకు చెబుతున్నారు. మనం చూడలేదు కానీ సినిమాలలో చూడడం వినడం తప్పితే. అప్పుడు 91లో జరిగిన అంశం అది. అయితే అసలు వాస్తవంగా ఆ రోజు ఏమి జరిగింది? నాన్నగారి హత్య వెనక ఎవరున్నారు? అసలు నాన్నగారి హత్య వెనక ఎవరునంటే మాలపాటి వెంకటేశ్వర్ల గ్యాంగు. మాకు అంటే మాలపాటి వెంకటేశ్వర్లకి దందాలు ఇవన్నీ చేస్తుంటే నాన్న అడ్డుపడేవాడు. వీళ్ళు మావోయిస్టులు వీళ్ళంతా కూడా పేదల కోసం ఉండేవారు కదా. ఆయన మాలపాటి వెంకటేశ్వరరావు మావోయిస్ట్ రాడికల్ వైపు ఉండేవాడు కదా. ఆయన దందాలు చేసేవారా? దందాలు చేసేవారు. చాలా మంది వచ్చి కంప్లైంట్ ఇస్తుంటే నాన్నకి వాళ్ళంతా అడ్డుకునేవాడు నాన్న. అందుకే వాళ్ళు ఏదో కక్ష పెట్టుకున్నారు అప్పుడు. అలా అని వచ్చి వాళ్ళు చంపడానికి రాలే. మెయిన్ ఎవరు? పోతుల సురేష్ కానీ వీళ్ళు కానీ. ఎవరెవరు వచ్చారు అసలు అక్కడికి? బైక్ లో వచ్చింది పోతుల సురేష్, మంగళ మారన్న, నారప్ప, ముగ్గురు. మళ్ళా ఓమ్లీ వ్యాన్ ఒకటి వచ్చింది. ముందర ఒకటి పెట్టుకున్నారంట. మనకు తెలియదు, చూసిన వాళ్ళు చెప్పారు. మనం మళ్ళీ ఇంట్లో చూసిన వాళ్ళు ఎందుకు తెచ్చారు? అది చంపాలని రాళ్ళ నాన్న కిడ్నాప్ చేయాలని వచ్చినారు. ఎంపీ ఎలక్షన్లు జరుగుతున్నాయి గంగాధర్ అన్నవి. పార్లమెంట్ ఎన్టీఆర్ గారు నేషనల్ వైడ్ ఫ్రంట్ లో ఉన్నారు కాబట్టి ఆయన ఎట్లా తిరిగి టీడీపీ గెలుచుకోవాలనే దాంతో ఉన్నాడు. ఆ టైంలో ఈ గడ్డం సుబ్రహ్మణ్యం గారు ఏం చేశారంటే నాన్నని కిడ్నాప్ చేసి తెలంగాణలో దాచిపెట్టేస్తే మనము గెలిపించుకోవడానికి ఈజీగా అవుతుంది అనే దాంతో వెళ్ళి వచ్చినారు, పంపించింది. ఇక్కడ ఏమైంది, ఈ మాలపాటి వెంకటేశ్వర లేదు వాళ్ళ గ్యాంగ్ను కలిపినాడు. అంటే నయ్యంకు వీళ్ళకు వాళ్ళ గ్యాంగ్లో వీళ్ళని కలిపినారు. వీళ్ళు ఏమైంది, వీళ్ళు కిడ్నాప్ చేయాలని వచ్చినారు. ఎవరు? పోతుల సురేష్ వీళ్ళు. ఇంకా పోతుల సురేష్ మాట్లాడుతున్నట్టుగానే ఈ మంగళ మారన్నాను నారప్ప ఇద్దరు కాల్చినారు. ఎందుకంటే ఈ నాన్న ఇవన్నీ అడ్డుకుంటున్నారు కదా మాలపాటి వెంకటేశ్వర వాళ్ళు. వీళ్ళు ఒక రకంగా వస్తే వాళ్ళు ఒక రకంగా ఆలోచన చేసినారు. ఈ పోతుల సురేష్ చంపాలని రాలే, కిడ్నాప్ చేసి ఎత్తుకోవాలని వచ్చినారు. కానీ మంగళ మారన్నాను నారప్ప మాత్రం ఇదే అదును మళ్ళీ దొరకడు అన్నట్టు కాల్చినారు ఇంటి దగ్గర. అవునా? ఓకే. మరి సినిమాలో ఏంది, పరిటాల రవి గారే చంపించారు పోయి ఎన్టీ రామారావుకు చెప్పడంతో ఆయన వికెట్ పడిపోయింది అన్నట్లుగా చూపించడము అదంతా. ఎన్టీఆర్ అసలు అప్పుడు లేనే లేడు ఫీల్డ్ లో. పరిటాల రవి అసలు ఫీల్డ్ లోనే లేడు. మరి ఈ సత్యము తెలియదు, అందరూ కూడా పాపం వాళ్ళ కుటుంబాన్ని అంటుంటారు అనవసరంగా. అది చెప్తున్నా కదా, జరిగేది ఒకటి చెప్పుకునేది ఒకటి. ఇప్పుడు చూస్తానే ఉన్నాం, ఎన్ని జరగనివి కానీ బౌలెట్ మీద జరిగినట్టు చూపిస్తాను. అట్టనే ఉంది ఇది. కానీ ఇప్పుడు పరిటాల రవికి ఏం సంబంధం మన నాన్న చంపిన దాంట్లో? అసలు ఆయన అప్పుడు ఫీల్డ్ లేడు అసలు. ఇదంతా జరిగింది ఇట్లా. నయ్యము వీళ్ళంతా కిడ్నాప్ చేసేస్తా వాళ్ళు అనుకున్నారు, వీళ్ళు చంపినారు. వీళ్ళకి అడ్డం ఉన్నాడని నాన్న ఈ దందాలకి వీళ్ళందరికీ అడ్డుపడుతున్నాడు కదా నాన్న. నాన్నగారు చనిపోయిన తర్వాత అప్పుడు నాన్నగారు ఎమ్మెల్యే కదా, పెనుకొండ ఎమ్మెల్యేగా ఉంటూనే చనిపోయారు నాన్నగారు. అదే తర్వాత బైపోల్ వచ్చింది, ఉప ఎన్నిక వచ్చింది. ఉప ఎన్నికలో రమణారెడ్డి గారు నిలబడ్డారు, గాదిలింగప్ప గారు ప్రత్యర్థిగా వచ్చారు. కానీ రమణారెడ్డి గారు అక్కడికి గెలిచారు. రమణారెడ్డి గారు కూడా ఎమ్మెల్యేగా ఉంటూనే చనిపోయారు. అప్పుడు లేదు, మాజీ ఎమ్మెల్యే కదా. మాజీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు హైదరాబాద్ లో. ఓకే, హైదరాబాద్కి ఎందుకు వెళ్ళారు ఆయన? ఆ రోజు అక్కడే ఉండేవాడు, పెళ్లి అయింది కదా, ఫ్యామిలీ అక్కడే ఉండేవాడు అన్న. ప్రత్యర్థుల నుంచి ప్రమాదం పొంచి ఉందని తెలిసిన రమణారెడ్డి గారు ఎందుకు అప్పట్లో జాగ్రత్తలు తీసుకోలేదు? అంటే మేము కానీ చెప్పేవాళ్ళు ఉన్నా, నువ్వు జాగ్రత్తగా ఉండాలా, పరిస్థితులు ఎట్లా వస్తాయేమంటే మనం ఒకటి జోలికి పోలేదులేమ్మా, ఏమన్నా వాళ్ళు తప్పు చేస్తే మన మంచితనంతో మార్చుకోవాలని చెప్పేవాడు అన్న ఎప్పుడు మాతో. కానీ వాళ్ళే మారుతారు, మనం ఏం చేసినామని నేను ఎవరి జోలికి పోలేదులే, నన్ను ఎవరు ఏం చేయలేని ధైర్యం చాలా ఉండేది అన్నకి. మేము అట్లా అనుకునేవాళ్ళు. అన్నకి ఇట్లా చేస్తాను అసలు మేము ఊహించను కానీ ఊహించలే. అన్నకి ఏమి జరగదు, అన్న ఎవరి జోలికి పోడు. ఆయన నోటి నుంచి ఒక తిట్టిన లేదంటే నువ్వు నమ్ముతావన్నా? ఒక డ్రైవరు ఒక గన్ మ్యాన్ కొంచెం లేటుగా వస్తే టైంకి అన్న వెయిట్ చేస్తుంటే ఇంకా కోపం వచ్చినదంటే ఈ తలకాయ అంతే. అది ఒక పెద్ద తిట్టు ఆయన నుంచి వచ్చేది, అదే పెద్ద తిట్టు. ఇంకా ఉండారు మా వాళ్ళ దగ్గర పనిచేసిన డ్రైవర్లు గన్ మ్యాన్, వాళ్ళు పిలిపించి కానీ మీరు అడగచ్చు రమణారెడ్డి కోప్పడితే ఏం తిడతాడు అని. ఓబుల్ రెడ్డి గారు చనిపోయింది 1996, రమణారెడ్డి గారు చనిపోయింది 98. 2 సంవత్సరాల వ్యవధిలో చనిపోయారు.
ఓపులరెడ్డి గారు ఆ రోజు టీడీపీలోకి వెళ్ళి ఉంటే బతికేవారా? గ్యారెంటీ పెట్టుకున్నాం. మరి మాకు వాళ్ళ సపోర్ట్ ఉంటుండే కదా. ఎవరు సపోర్టు? చంద్రబాబు నాయుడు సపోర్ట్ ఉండేది అప్పుడు మాకు. ఇంకా వాళ్ళైతే టీడీపీనే కదా జరుగుతుంది అప్పుడు. ఓకే, మాకు ఉండేది కదా వాళ్ళ మరి సపోర్ట్. తెలిసి ఎందుకు వెళ్ళలేదు? పార్టీలు మారడం మాకు లేదు. ఏ దాని మీద ఒక దాని మీద ఉంటాము. మాట మార్చడము, తప్పులు చేయడము, అబద్ధాలు చేయడం మా వల్ల కాదు. ఏదంటే చేస్తామంటే చేస్తాం. అంటే ఆ రోజు ఒక తప్పుడు నిర్ణయం అనుకోవచ్చు, ఏదైనా ఆలోచనతో ఈరోజు సానే కుటుంబమే లేకుండా పోయింది కదా, అంటే సానే వారసులే లేకుండా పోయారు, వంశమే లేకుండా పోయింది కదా. వంశమే లేకుండా పోయిందంటే మాకు నమ్ముకున్న కార్యకర్తలకు వాళ్ళకు మనం ధైర్యం ఎట్లా ఇవ్వగలంనా? పార్టీలు మారామన్నప్పుడు పరిస్థితులకు అనుకూలంగా తీసుకొని పోవాలి కదా, పరిస్థితులకు మనం వ్యతిరేకంగా పోయలేము. ఆ పరిస్థితి ఉన్నప్పుడు వెళ్ళి ఉంటే ప్రాణాలు దక్కేటివి, ఈరోజు సానే వంశం నిలబడేది కదా. వంశం నిలబడేది అనుకోవచ్చు, పార్టీలు తిన్న మారలేము కదన్నా. నమ్ముకున్న వాళ్ళకు ఆ పార్టీ మీద మనకు నమ్మకం ఉంది, ఒకే పార్టీ మీద ఉన్నాము. ఆ పార్టీ కోసం మనం ఎంతకైనా పోరాడతాం, జయిస్తాము. ఈ పొద్దు మా వాళ్ళు పోయినా కానీ మా ప్రజల కోసం బతికినారు, ప్రజల కోసం పోయినారు. మేము అది గ్రేట్గా ఫీల్ అవుతాను. నేను సానే వంశము, సానే సింహం అనేది చాలా గ్రేట్గా ఫీల్ అవుతాం. మా వాళ్ళు మాట తప్పరు, ఒకే పార్టీలో ఉంటే ఒకే తాటి మీద నడుస్తారు. దానికోసం మ్యాటికైనా పోరాడతాం మేము. మాకు నమ్ముకున్న ఫ్యామిలీల కోసము, కార్యకర్తల కోసము మేము బలైనా చింత లేదునా. మా ఫ్యామిలీ నిలబడి చాలు. అందరి హృదయాలు ఎప్పుడు ఉన్నారు. అదైతే చాలా సంతోషపడతాను. మేము ఎప్పుడు ఇంట్లో నుంచి బయటకు పోనోళ్ళం కానీ ఈ పొద్దు పోతుంటే పూల మీద నడిపిస్తున్నారు. మరి రమణారెడ్డి గారు అంత మంచి వ్యక్తి అయినప్పుడు, ఓబులరెడ్డి గారి గురించి అయితే ఏదో విన్నాము, అది జరిగింది అనుకుంటాము. రమణారెడ్డి గారు అంత మంచి వ్యక్తి, చీమకు కూడా ఆన్ చేయన వ్యక్తిని చంపాల్సిన అవసరం మీ ప్రత్యర్థులకు ఎందుకు ఉంటుంది? రాజకీయ శత్రువులు ఉండకూడదని చేస్తున్నారు అంతే. ఇప్పుడు పొలిటికల్గా ఇప్పుడు రమణాన్న పోతే ఇసకేస్తే రాలేనంత జనాలు చేరుతారు పెనుగొండకు. అప్పుడు వాయిదా కోసం పోయినాడు. విపరీతమైన జనాలు అంటే ఇంట్లో పెనుగొండలో. ఆ రోజు ఇంటికి వచ్చి కానీ మాతో కానీ చెప్పినాడు, మేము మా మర్ది పెళ్ళి ఉంటే పోయి వచ్చినాము, అమ్మకు చెప్తున్నాడు. అన్నకు పన్నే చెప్పాలేమని నేను నవ్వుకుంటా ఉన్నా అనమాట. అంటే అన్న చూడమ్మా ఎలా అంటుందో ఉమాను అనేవాడు. అట్లా అంటే మేమంతా కలిసిన రోజు చెప్పుకొని చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. అన్న బయట రాజకీయం బయటే, ఇంటికి వస్తాను అన్న కానీ తమ్ముడు కానీ అంతా కూర్చొని హ్యాపీగా ఉండే. నాన్నగారు కానీ అంతే, అందరూ కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ ఫస్ట్ అన్న నాన్నగారు చనిపోయిన తర్వాత ఉప ఎన్నికల్లో అన్న గెలిచారు కదా రమణారెడ్డి గారు. మళ్ళీ రమణారెడ్డి గారు పరిటాల రవి గారి చేతిలో ఓడిపోయింది. పరిటాల రవి గారి చేతిలో ఓకే, పరిటాల రవి గారు వచ్చి బరిలోకి దిగిన తర్వాత రమణారెడ్డి గారు ఓడిపోయారు. అక్కడే ఫస్ట్ విజయం స్టార్ట్ అయింది పరిటాల రవీంద్ర గారికి. విజయం అని నేను ఒప్పుకుందండి. ఏమి నేను ఎట్లా ఒప్పుకుంటా విజయం అని? మా వాళ్ళని కిడ్నాప్ చేసి సంచుల్లో కట్టేసి ఎక్కడెక్కడ తీసుకుపోతే మా వాళ్ళను ఇట్లా గమ్మించిన బంధువులు మా కార్యకర్తలందరినీ తీసుకుని కిడ్నాప్ చేసి ఎత్తపోయినాడు. మా వాళ్ళు ఏం చేశాడు, పోలింగ్ దగ్గర ఎవరు లేరు, ఓటేసే వాళ్ళు వీళ్ళంతా రిగ్గింగ్ చేసుకున్నారు. వాళ్ళు అప్పటి నుంచి ఓటర్స్ పోయి ఓట్లు వేసిన పాపని ఎక్కడ లేదే, అంతా రిగ్గింగే. లేదు వాళ్ళకి ఉన్నంత వరకు జరగల. నేను చెప్పేది కాదునా, మీరు అడగండి నిన్న పోయి. ఇప్పటికీ నాన్నగారిని కావచ్చు, మీ అన్న తమ్ముడు రమణారెడ్డి గారు ఓబులరెడ్డి గారిని నమ్ముకొని మీ వెంట నడిచిన వారిలో ఎంతమంది ప్రత్యర్థుల చేతుల్లో హత్యకు గురయ్యారు, ఎంతమంది ఇంకా బతికే ఉన్నారు? చనిపోయిన చాలా మంది చనిపోయినారు. అంత దగ్గర 300 పైచే ఉన్నారు చనిపోయిన వాళ్ళు. ఇంకా కొంతమంది చేతులు పోగొట్టుకొని, కొంతమంది కాళ్ళు పోగొట్టుకొని, ఇంకా రీసెంట్ కొంతమంది చనిపోయినారు, కొంతమంది మాంగళ్యాలు పోయినాయి. అదైతే బాధ వేస్తుంది వాళ్ళని చూస్తే. ఇప్పుడు ఎప్పుడైనా ఇంటికి వచ్చినా బాధ వేస్తుంది నాకు. అసలు ఫ్యాక్షన్ కుటుంబము అంటారు, ఒక పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. అప్పుడు మీ కుటుంబంలో అమ్మాయిలు చేసుకుంటే ఎవరైనా ముందుకు వచ్చేవారు ధైర్యంగా? మాకు కావాలని ఎంతమంది వాళ్ళు ఉన్నారు. నిజంనా మా ఇంట్లో మాకు ఫ్యామిలీలో మాకు సంబంధం కావాలని మేము వద్దన్న తిరిగి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మా చిన్నాన్న కూతురు కన్మక్కల చెన్నారెడ్డి తమ్ముని కూతురు అంటే మేము చేసుకోవాలా. చెన్నారెడ్డి బ్రాండ్ కావాలా మాకు, అది తెలిసిన వాళ్ళకి. నాన్నగారి గురించి చెప్పాలంటే ఒక వాక్యం ఏం చెప్తారు? నాన్నగారి వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే అంత మంచి లీడర్ లేడంటాను. నారాయణ రెడ్డి గారు, కనుముక్కల చెన్నారెడ్డి గారి గురించి మాట్లాడాలంటే ఇద్దరు ఎవరు బెటర్ అంటారు? ఇద్దరు బెటర్ అన్నా, ఇద్దరు సేమ్ దానికే కష్టపడిన వాళ్ళే కదా, కార్యకర్తల కోసమే కష్టపడినారు కదన్నా. ఇద్దరు సేమ్. కనుముక్కల చెన్నారెడ్డి గారి కుటుంబం అంటే ఆ కుటుంబంలో తండ్రి కొడుకులు చనిపోయిన తర్వాత ఆ కుటుంబం ఎవరు కూడా రాజకీయంగా ఇంకా ముందుకు రాలేదు. కానీ గంగుల కుటుంబంలో తండ్రి చనిపోయిన తరువాత మధ్యలో సూరి వారసత్వం తీసుకొని, అంటే తర్వాత టీవీ బాంబు ఇవన్నీ జరిగాయి. ఆ తర్వాత ఆయన ప్రతీకారం జరిగినప్పుడు తన టార్గెట్ తను పూర్తి చేసుకొని తను చనిపోయాడు. కానీ ఇక్కడ మీరు ఎవరు నిలబడకపోవడంతోనే ఈరోజు ఇంత అగాధం ఏర్పడింది కదా. ఆ రోజు మీరు నిలబడినా
హింసా మార్గం ఎంచుకోకుండా, హింసాత్మక మార్గం ఎంచుకోకుండా ఒక ప్రజాస్వామ్యబద్ధమైన మార్గాన్ని ఎంచుకొని ముందుకు నడిచి ఉంటే బాగుండేది కదా. చెప్తే కదన్నా, అన్న చనిపోయినాడు, నాన్న చనిపోయినాడు, అన్న తమ్ముడు మేము కోరుకునేకి చాలా టైం పట్టిందన్న. అంతలో మధ్యలో ఇంకా కార్యకర్తలు చంపుతానే వచ్చినారన్న. ఇంకా కోరుకోకుండా మళ్ళీ వాళ్ళు వచ్చి బాధపడుతున్నారు. మాకు ఆ బాధల్లో నుంచి ఇంకా బయట పడలేదు మేము. ఇంకేదో కొంచెం బయటపడ్డామని లోపల మళ్ళీ మా హస్బెండ్ చనిపోయారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.